బాధ్యత కోసం హిందూపురంలో ఆటో మ్యాక్సీ ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి సూపర్ 6 లో 15,000 ఆర్థిక సహాయంగా మీకు జమ చేస్తున్న సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. జై బాలయ్య, జై చంద్రబాబు గారు. ఆటో డ్రైవర్లు ఈరోజు ఉచిత బస్సుల వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా ప్రతి ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలను ఈరోజు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హిందూపురం లెజెండ్ మన ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఎంతో కృషి చేసి మన హిందూపురం ప్రజలకైతేనేమి రాష్ట్ర ప్రజలకైతేనేమి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఏవైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ దాదాపుగా పూర్తి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాదు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ గారికి మనమందరం ఎంతైనా ధన్యవాదాలు చెప్పుకొని గట్టిగా చప్పట్లతో మనము వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అక్కకు చెప్పు, అమ్మకు చెప్పు, కూటమి ప్రభుత్వంతోనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పు. బస్సు మహిళలకు ఫ్రీగా ఇస్తున్న బస్సు చెప్పు, కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ యొక్క పార్టీతోనే ఇస్తుంది సాధ్యమని చెప్పు. ఈ పార్టీలో ఉన్న బీజేపీకి చెప్పు, ఈ పార్టీలో ఉన్న జనసేన చెప్పు, ఈ పార్టీలో ఉన్న తెలుగుదేశం చెప్పు. ఏదైనా మూడు సిలిండర్లు సబ్సిడీలు అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి చెప్పు. వాళ్ళు బలహీన వర్గాలు కార్మికుల శ్రామికుల ఆర్తనాదాల్లో నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పు. కమలం బృందంలో నుంచి పుట్టినటువంటి కమలం పార్టీ బీజేపీ అని చెప్పు. ఆటో డ్రైవర్లు ఉన్నారు, పాతోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు డ్రైవర్ లైసెన్స్ లేదు. ఇంకోటి చాలా బళ్ళకు వచ్చి ఇప్పుడు ప్రతి ఏడాది ఒక బండి ఆర్టీఓ దగ్గర వచ్చి బండి ఆలోకే రికార్డ్ చేయించుకోవాలంటే 15,000 రూపాయలు అవుతుంది. 10 నుంచి 15,000 లేదా 12,000 అట్లా వస్తుంది ఖర్చు. ఇప్పుడు చేస్తూ ఉండే ప్రభుత్వం మనకు ఏదైతే 15,000 వేస్తూ ఉన్నారో ఆ డబ్బులు కొంతమంది తినేస్తున్నారు, కొంతమంది వేరే రకంగా వాడేస్తున్నారు. అది ఎవరు వాడుకున్నట్ల ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్లు వాళ్ళ బండికి ఏదైతే రికార్డ్ ఆలోకే లేదో ఇదే మన ఎఫ్సి ఇన్సూరెన్స్ ఏదైతే లేదో అది చేపించుకుంటే మనం ఎక్కడ పోతే కూడా ఏ ఊరికన్నా వెళ్ళండి. మనం కర్ణాటక ఇక్కడ మన గోరిబిద్నూరు ఉంది, గోరిబిద్నూరుకి వెళ్తే ఫస్ట్ ఏమడుగుతారు? లైసెన్స్ అడుగుతారు. మళ్ళీ దాని తర్వాత రికార్డ్ అడుగుతారు. నా దగ్గర లైసెన్స్ ఉంది, రికార్డు ఉంది. మళ్ళీ యూనిఫామ్ అడుగుతారు. సార్ లేదు యూనిఫామ్ తీసుకురాలేదంటే ఆయన ఏమన్నాడు? మనకు కావాల్సింది లైసెన్సు ఆలోకే రికార్డు. ఈ డబ్బులు వేస్తుండేది ఎందుకంటే మనకు వాళ్ళు సహాయం చేస్తారని ఎందుకంటే మన బండి ఆలోకే రికార్డు ఉండి ఒకవేళ ఎక్కడన్నా యాక్సిడెంట్ కూడా జరిగింది అనుకోండి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపురంలో దాదాపు 910 మందికి 1,36,00,000 రూపాయలు ఇవాళ ఆటో వాళ్ళ ఖాతాల్లో నేరుగా జమ చేయబడింది. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో హిందూపురంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా ఆటో ర్యాలీ ఇచ్చేసి సంతోషంగా ఇక్కడ పండుగ వాతావరణంలో వారి ఖాతాలో 15,000 రూపాయలు పడ్డం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే ఇవ్వలేని హామీ ఎన్నికల మేనిఫెస్టో పొందపరచలేదు, ఎక్కడ ప్రచారం చెప్పలేదు. కేవలం స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతారనే ఒకే ఒక్క మాట కారణంగా సూపర్ 6 ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఆ మాటను నెల రోజుల్లోపలే పూర్తి చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఆటో వాళ్ళ